హాయ్ అండి. యూట్యూబ్‌లో ఇది నా మొదటి వీడియో. ఏంటి థంబ్‌నెయిల్ ఇలా ఉంది. సిరిసిల్లలో గంగమ్మ జాతర. గంగమ్మ జాతర అంటే ఏంటి? గంగమ్మ జాతర అంటే అంత ఫేమస్సా? యెస్, అవునండి. సిరిసిల్లలో గంగమ్మ జాతర అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అంత ఫేమస్ అండి. చుట్టుపక్కల మండలాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడి నుండో వస్తారు సిరిసిల్లకి గంగమ్మ జాతరని చూడడానికి. అంత ఫేమస్. ఏంటి గంగమ్మ జాతర అంటే ఏంటి? ఏం చేస్తారు? ఇది వాగులోనే ఎందుకు జరుగుతుంది? అసలు దీని వెనుకున్న కథ ఏంటి? వీడియో లాస్ట్ వరకు చూడండి. అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఈ జాతర. ఎక్కడ లేదండి, ఇక్కడ చెప్తానండి. సిరిసిల్లాలో పోలీస్ స్టేషన్ దగ్గరలో వ్యవసాయ మార్కెట్లో వాగు ఉంటుందండి. వాగులో గంగాదేవి వెలిసిందండి. వాగుకి చివర ఇటు బయట మండలేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. మండలేశ్వర స్వామి అంటే నథింగ్ బట్ శివుడు, అంతే. ఈ ఈ ఈ జాతర ఎందుకు అంటే, గంగమ్మ జాతర అంటే ఏంటంటే శివుడికి మరియు గంగమ్మకి వివాహం జరుగుతుంది, కళ్యాణం. మార్నింగ్ గంగాదేవిని మరియు శివుడిని తీసుకొచ్చి ఆ గంగాదేవి వాగులో ఏదైతే గంగమ్మ వెలిసిందో అక్కడ టెంపుల్ చిన్నగా ఉంటుంది కదండి. ఎగ్జాక్ట్ టెంపుల్కి ఆపోజిట్లో మనం ఎలా అయితే పెళ్ళి చేసుకుంటామో సేమ్ ఆ దేవతకు కూడా అలానే పెళ్లి చేస్తారు. మండపం వేస్తారు, మంచిగా తాళి కడతారు. ఇట్లా వివాహం చాలా బాగా జరుగుతుందండి. నేను యాక్చువల్లీ వీడియో తీయలేకపోయినాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీస్తాను. వివాహంకి నేను అందలేకపోయినాను, అందుకే ఇలా మీకు వీడియో చూపిస్తున్నాను. వివాహం జరుగుతుందండి. సేమ్ కట్నాలు చదివించే వాళ్ళు చదివిస్తూ ఉంటారు. మార్నింగ్ ఎప్పుడో 4 o'clock నుండి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. జనాలు వస్తూనే ఉంటారు. నైట్ జాతర ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ నైట్ వెళ్ళలేకపోయినా, సండే కదా, సో అని నేను ఈవినింగ్ టైంలో అట్లా 3-4కి అట్లా వెళ్ళేసి చూసేసి వచ్చిన. సేమ్ అండి, మనం ఎలాగైతే పెళ్ళిళ్ళు జరుగుతాయో అలాగే చేస్తారు. బియ్యాలు పోస్తారు, కట్న కానుకలు చదివించే వాళ్ళు చదివిస్తారు. ఎవరికి ఎంత తోచినంత వాళ్ళకు చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటారండి. అండ్ ఈ గంగమ్మ జాతర వెనుక ఉన్న కథ ఏంటో నాకు చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఎంతోమందిని అడిగి చూసాను, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. నేను ఎక్కువగా విన్న స్టోరీ ఏంటంటే, పూర్వం దంపతులు గంగా నదిలో స్నానం చేయడానికి దాంపత్యం చేసి అందులో స్నానం చేయడం వల్ల గంగాదేవికి కోపం వచ్చి శపిస్తే ఆ దంపతులు గంగాదేవిని శాంతించమని చెప్పి, మీ కళ్యాణం చాలా ఘనంగా మేము చేస్తాము అని చెప్పినప్పటి నుండి ఇట్లా గంగమ్మ జాతర అనేది జరుగుతుంది అన్నది నేను విన్నాను. కానీ ఇది నిజమో అబద్ధమో నాకు కూడా తెలీదు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఈ ఈ జాతర అనేది ఒక జాతర కాదు, చాలామందికి ఒక ఉపాధి లాగా ఉంటుందండి. చూడండి ఈ వీడియోలో ఎన్ని రకాల బిజినెస్ వాళ్ళు, జ్యువెలరీ వాళ్ళు, బ్యాంగిల్స్, చిన్న చిన్న విగ్రహాలు చేసి అమ్ముకునే వాళ్ళు, ఎన్నో రకాల షాప్స్ ఉన్నాయండి. వాళ్ళకి జీవనోపాధి కూడా కలిగించినట్టు ఉంటుంది. ఇది ఒక్కరోజే అండి, కనుక మార్నింగ్ 6 నుండి నైట్ 12-1 నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉంటారు. అంత నడుస్తూ ఉంటుందండి. దేవుడి దర్శనం చేసుకొచ్చిన వాళ్ళు ఈ జాతరని చూడండి. ఎంత మంచి విగ్రహాలు చేత్తో చేసినవి ఉన్నాయి, ఫుడ్ ఉంటుంది, పిల్లలు ఆడుకునేవి. ఎంతోమందికి ఇది చాలా పొట్ట నింపుతుంది, కడుపుట నింపుతుందండి. చాలా బాగుంటుందండి. నేనే చాలా చూసి వచ్చాను. ఒక 1.5 hour నేనే ఈ జాతర అంతా తిరిగేసి నచ్చినవి కొనుక్కొని నచ్చినవి తినేసి, పిల్లలు కూడా అట్లా బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదండి. ఇట్లా ఎప్పుడో ఒకసారి వెళ్తాం మనం బయటికి, ఊరికి అయితే వెళ్ళాం కదా. ఇట్లాంటి జాతరలో తీసుకెళ్తే పిల్లలకు కూడా కొంచెం మైండ్ రిఫ్రెషింగ్ ఉంటుంది. అన్నీ చూస్తారు, ఆడుకుంటారు, చాలామంది కనిపిస్తారు. ఇట్లా తీసుకెళ్ళాలి పిల్లల్ని కూడా బయటికి. ఎన్నో షాప్స్ అండి, వేల షాప్స్, చాలా ఉన్నాయి షాప్స్. మీ ఊర్లో కూడా ఇలాంటి ఏమైనా జాతరలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇట్లా జాతరలకు వెళ్ళినప్పుడు నాలాగా అన్నీ కొనుక్కునే వాళ్ళు. నేనైతే కొంచెం షాపింగ్ చేశాను, అది వీడియో తీసుకోలేదు యాక్చువల్లీ. నేను కూడా కొన్ని తీసుకున్నాను. ఇట్లాంటి జాతరలలో నేను ఎప్పుడైనా ఇట్లాంటివే ప్రిఫర్ చేస్తానండి కొనుక్కోవడానికి.
ఎందుకంటే తక్కువ ధరలకు వస్తాయి, మంచిగా మంచిగా దొరుకుతాయి కావాల్సినవి అన్నీ. మంచిగా పిల్లల్ని తీసుకెళ్తాం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తాం మేము ప్రతిసారి. ఈసారి మా మమ్మీకి హెల్త్ బాగాలేక రాలేదు, కానీ ప్రతిసారి మేము ఈ జాతరలకు వెళ్తాము. చాలా బాగుందండి, నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పూజా వ్లాగ్స్. థ్యాంక్ యూ.